హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మహేశ్వరి కలెక్షన్స్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ లాంగ్ వీడియోస్ అయితే పడుతున్నాయి కదా అండి. సో అందుకని మీ అందరి కోసం అయితే సూపర్గా ఉండే కలెక్షన్స్ అయితే తెప్పించేశాను. నిజంగా కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఎవ్వరు మిస్ చేసుకోకండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. మీ కలెక్షన్ అయితే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మాత్రం కంపల్సరీగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. దేనికంటే నేను వీడియో పెట్టమంటే మీకు నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రావడం ద్వారా ఏంటంటే మీరు వీడియో నుండి కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. సో కంపల్సరీగా బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసి పెట్టేసుకోండి. చూసారా అండి, మీకోసం ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ తెప్పించేసానంటే ఇవి వచ్చేసరికి పెండెంట్ విత్ ఇయరింగ్స్ వస్తాయండి. మీకు 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా మన దగ్గర ఏదైనా చైన్స్ అవైలబుల్గా ఉంటే పెరల్ చైన్స్ కానీ ఏదైనా గోల్డ్ బాల్ చైన్స్ కానీ నార్మల్ చైన్స్ ఏమున్నా కూడా వాటికైతే ఈజీగా అటాచ్ చేసేసుకొని వేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయి. గోల్డ్ బాల్ చైన్స్ కూడా వచ్చేసిందండి. కాసుల హారం మళ్ళీ రీస్టాక్ తెప్పించానండి. చాలామంది అడుగుతున్నారు కాసుల హారం మాత్రం. ఈసారి మాత్రం బాగా తీసుకుంటున్నారండి. కాసుల హారంకి అయితే డిమాండ్ ఎక్కువ ఉంది. దేనికంటే ప్రస్తుతానికి మ్యారేజ్ సీజన్ కదండి, ఎక్కువ మంది అంటే మళ్ళీ ఇప్పుడు మనకి ట్రెండ్ అయిపోయిందనమాట. ఒకప్పుడు మనకి కాసుల హారం అనేది మన గ్రాండ్ పేరెంట్స్ అలాంటి వాళ్ళు వేసుకోవడం చూసాము. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువ మంది కాసుల హారం కూడా చాలా ఇష్టపడుతున్నారండి. బ్రైడల్స్ కూడా కంపల్సరీగా కాసుల హారం తీసుకోవాలని చూస్తున్నారు కదా. మన దగ్గర అయితే కాసుల హారం సింపుల్గా ఉంటుందండి. 650 రూపీస్కే వచ్చేస్తుంది. విత్ బుట్టాస్ అయితే వస్తాయండి. మీడియం సైజ్ వస్తాయండి బుట్టాస్. హెవీ సైజు కూడా లేవు. మీడియం సైజులో బుట్టాస్ వస్తే సూపర్ ఉంటుంది. ట్రెండింగ్ డిజైన్ మన ఛానల్లో మాత్రం ప్రస్తుతానికి ట్రెండింగ్ డిజైన్ ఏంటి అంటే మాత్రం కాసుల హారం అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అన్న డీటెయిల్స్ కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఆర్డర్ బుకింగ్ డీటెయిల్స్ అనేది చెప్తానండి. బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ నేను చెప్పినట్టు చేస్తే చాలండి. మీరు ఆర్డర్ అనేది ఈజీగా అయితే బుక్ చేసేసుకోవచ్చు. మీకు ఏ జ్యువెలరీ నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ అనేది నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద అయితే ఇచ్చాను కదా అండి, 9182150049. ఇది మన ఛానల్ వాట్సాప్ నెంబర్. సో మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ ఆ నెంబర్కి సెండ్ చేసేయండి. మీరు పెట్టిన స్క్రీన్ షాట్ చూసి స్టాక్ అవైలబిలిటీ ఉందో లేదైతే ఇన్ఫామ్ చేస్తామండి. స్టాక్ ఉంది అంటే మీరు పేమెంట్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోవాలి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలండి. ఎనీ టైప్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ అండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎనీ యూపీఐ కూడా చేయొచ్చు, బట్ సిఓడి అయితే లేదు. సో మీరు పేమెంట్ చేసేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాము. అడ్రస్ ఇచ్చేటప్పుడు మాత్రం 1-2 టైమ్స్ చెక్ చేసుకొని అడ్రస్ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా రాంగ్ ఉంటే అడ్రస్లో మళ్ళీ పార్సల్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకని చెప్తున్నానండి. అడ్రస్ ఇచ్చేటప్పుడు ఫోన్ నెంబర్స్, పిన్ కోడ్స్ అంతా డీటెయిల్స్ అన్నీ కూడా 1-2 టైమ్స్ చెక్ చేసుకొని నాకైతే ఫార్వర్డ్ చేసేయండి. మీరు ఆర్డర్ పేమెంట్ చేసేసి అడ్రస్ పెట్టేస్తే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసేస్తాము. మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయాక మ్యాక్సిమం మేము 1 or 2 డేస్లో డిస్పాచ్ చేస్తామండి. డిస్పాచ్ అంటే ఏం లేదండి, కొరియర్ వేస్తాము. కొరియర్ వేసినాక మీకు 5 to 7 డేస్లో అనేది మీ పార్సల్ అనేది మీకు రీచ్ అవుతుంది. పోస్ట్ వేస్తే మాత్రం మీరు మినిమం 7 to 10 డేస్ వెయిట్ చేయాలండి. కొన్ని స్పీడ్ పోస్ట్ అయితే ఉంటాయండి. కొన్ని ఐటమ్స్కి మాత్రం స్పీడ్ పోస్ట్ వేస్తాము. కొన్నిటికి మాత్రం నార్మల్ పోస్ట్ వేస్తే మాత్రం కొంచెం టైం పడుతుంది. అదే స్పీడ్ పోస్ట్ అయితే కొంచెం త్వరగానే వచ్చేసింది. మీరు మ్యాక్సిమం 7 to 10 డేస్ వెయిట్ చేయండి. 7 to 10 డేస్ అయినా పార్సల్ రాలేదు అంటే మాత్రం జస్ట్ మాకు ఇన్ఫామ్ చేయండి. మేము పార్సల్ డీటెయిల్స్ అనేది కనుక్కొని అయితే మీకు చెప్తామండి. కంపల్సరీగా కూడా 7 డేస్ దాటితే మాత్రం 7 to 10 డేస్ వెయిట్ చేయండి. మ్యాక్సిమం 7 డేస్ వెయిట్ చేయండి. రాకపోతే ఒకసారి ఇన్ఫామ్ చేయండి, మేము చెప్తాము. ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉన్నా అయితే పార్సల్ ఎక్కడి దాకా వచ్చింది ఏంటన్నది కూడా చెప్తాము. కంపల్సరీగా మాత్రం 7 to 10 డేస్లో రాకపోతే మాకైతే జస్ట్ ఇన్ఫామ్ చేయండి. అండ్ మీ పార్సల్ మీకు రీచ్ అయిన వెంటనే ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి. పార్సల్ అనేది వెంటనే ఓపెన్ చేసేయకండి. పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో అనేది ఖచ్చితంగా తీసుకోండి. వీడియో ఎందుకు తీయమని చెప్తున్నానంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చింది అనుకోండి, మేము కావాలని డ్యామేజ్ చేయమండి. పార్సల్స్ వేసేటప్పుడు ఏంటంటే ఈ కొరియర్స్ వాళ్ళు పార్సల్ బాక్సెస్ అనేది ఎట్లా పడితే అట్లా విసిరేస్తూ ఉంటారండి.
మనం దాన్ని ఏం చేయలేము, దానికంటే కొరియర్ చేయాలి కాబట్టి తప్పదు. మేము ఇప్పటికి చాలా కొరియర్ బ్రాండ్స్ అయితే మార్చామండి, ఇలా ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి. మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఎక్కువ ఇష్యూస్ కూడా ఏం రావట్లేదండి. ఏదైనా డ్యామేజ్ వచ్చింది అనుకోండి, మీకు ఒక మాకు ఒక ప్రూఫ్ అయితే ఉంటుంది కదండి, ఓకే ఇక్కడ డ్యామేజ్ వచ్చిందా అంటే మీరు అందుకని వీడియో అనేది ఖచ్చితంగా తీసుకోండి. వీడియో తీసుకోండి, ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆ వీడియో మాకు షేర్ చేయండి. డ్యామేజ్ లేకపోతే ఎంచక్కగా మీరు వీడియో డిలీట్ చేసేసుకోండి, మాకు కూడా హ్యాపీ, మీరు హ్యాపీ, ప్రొడక్ట్ మంచిగా వచ్చింది కాబట్టి. అందుకే డ్యామేజ్ వస్తే మాత్రం మేము ఎక్స్చేంజ్ చేసుకుంటామండి. ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే మాత్రం ఓపెనింగ్ వీడియో అనేది ఉంటేనే నేను ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటాము. సో అందుకని కంపల్సరీగా పార్సల్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపెనింగ్ వీడియో అనేది తీయండి. మీరు ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు మేము చెప్తామండి ఓపెనింగ్ వీడియో అనేది తీసుకోండి అని, మేము కంపల్సరీగా చెప్తాము. మీరు కూడా అంతే ఓపెనింగ్ వీడియో అనేది తీసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే టుమారో అయితే గివ్ అవే అయితే ఇస్తానండి. ఈ వీడియోకి గివ్ అవే ఉంది కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ అయితే చేయండి. అండ్ కలెక్షన్స్ నచ్చితే లైక్ చేసేయండి.